రోబో క్యాటరాక్ట్ సర్జరీ చేస్తుందా? అవునా, నిజమా? ఎలా? రోబో కంటిలోపల క్యాటరాక్ట్ను న్యాచురల్ లెన్స్ని ఎలా బ్రేక్ చేస్తుంది? క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోవాలనుకున్న అందరికీ సూట్ అవుతుందా? మరి సర్జరీ టైంలో కంటికి ఏమైనా నొప్పి వస్తుందా? మరి సర్జరీ తర్వాత మన కంటికి రికవరీ ఎలా ఉంటుంది? మనం ఈ సర్జరీ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు రవి ఐటెక్ ఛానల్. సో రోబో సర్జరీ చేస్తుందా? అవును, ఇది నిజం. సో దీన్నే రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ అంటారు. ఈ రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీకి మరో పేరే ఫెమ్టోసెకండ్ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ. ముందుగా మనము క్యాటరాక్ట్ సర్జరీ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఈ క్యాటరాక్ట్ సర్జరీ అంటే ఏంటి? క్యాటరాక్ట్ సర్జరీ అంటే మన న్యాచురల్ లెన్స్ ఏదైతే ఉందో కంటిలో, ఆ న్యాచురల్ లెన్స్ తీసి అందులో ఆర్టిఫిషియల్ లెన్స్ పెడతాము. సో ఈ శస్త్రచికిత్సనే క్యాటరాక్ట్ సర్జరీ అంటారు. అయితే దీనికోసము మనము కన్ను పైభాగంలో కంటి లోపలికి వెళ్ళడానికి మనం ఇన్సిషన్ చేస్తాము. దాన్ని బ్లేడ్ ద్వారా చేయవలసి ఉంటుంది. తర్వాత కంటి లోపల న్యాచురల్ లెన్స్ చుట్టూ ఒక బ్యాగ్ ఉంటుంది కవచంలా. సో దానిపైన ఇన్స్ట్రుమెంటు నీడిలు అనదర్ ఇన్స్ట్రుమెంట్తో ఆ కవచం ఆ పొర ఏదైతుందో ఆ పొరను తొలగిస్తారు మాన్యువల్గా. తర్వాత ఆ న్యాచురల్ లెన్స్ ఏదైతుందో ఆ న్యాచురల్ లెన్స్ను ఫేకోమిషన్ ఉపయోగించి ఆ న్యాచురల్ లెన్స్ని కూడా బయటికి తీసి అప్పుడు ఆ కంటి లోపల ఏదైతే బ్యాగ్ ఉందని అనుకున్నామో ఆ బ్యాగులో ఆర్టిఫిషియల్ లెన్స్ పెడతారు. ఇది క్యాటరాక్ట్, నార్మల్గా మాన్యువల్గా చేసే క్యాటరాక్ట్. అయితే ఇప్పుడు మనము రోబోటిక్ క్యాటరాక్ట్, ఈ నార్మల్ క్యాటరాక్ట్లో మనకి ఈ రోబోటిక్ క్యాటరాక్ట్ ఎలా ఉపయోగపడుతుంది? రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీలో కంటి పైన ఏదైతే ఓపెనింగ్ ఉందో అది బ్లేడ్ కాకుండా లేజర్ ద్వారా ఓపెన్ చేస్తుంది. తర్వాత కంటి లోపల న్యాచురల్ లెన్స్ ఏదైతుందో దానిపై ఉన్న కవచం పొర ఉందో ఆ పొరను కూడా లేజర్ ద్వారానే చేస్తుంది. తర్వాత లోపల ఉన్న న్యాచురల్ లెన్స్ని కూడా లేజర్ ద్వారానే బ్రేక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము నార్మల్ క్యాటరాక్ట్కు రోబోటిక్ క్యాటరాక్ట్కు వేరియేషన్ ఏంటో చూశారు. అయితే ఇప్పుడు మన రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. అయితే ఐబాల్లో ఎంట్రీ మనం ఏదైతే బ్లేడ్ వాడామో ఆ బ్లేడ్ ప్లేస్లో మనం రోబోటిక్ క్యాటరాక్ట్లో ఇన్సిషన్ లేజర్ ద్వారా వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు బెనిఫిట్, బ్లేడ్ ద్వారా వాడినప్పుడు 2.8 mm అనుకుంటే 2.8 mm కన్నా ఎక్కువ అవ్వచ్చు, ఎందుకంటే మాన్యువల్గా ఓపెన్ చేస్తుంది కాబట్టి. అదే రోబోటిక్ క్యాటరాక్ట్ లేజర్ ద్వారా అయితే మీకు 2.8 mm అనుకుంటే ఎగ్జాక్ట్లీ ప్రిసైజ్గా అంతే కట్ అవుతుంది. అయితే న్యాచురల్ లెన్స్ చుట్టూ కవచంలా ఒక బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ను లేజర్ ద్వారానే కట్ చేస్తారు. ఈ లేజర్ ద్వారా కట్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే మనకు ఐబాల్లో సెంట్రేషన్ పర్ఫెక్ట్ సెంటర్లో ఆ లేజరు ఆ బ్యాగ్ని కట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు న్యాచురల్ లెన్స్ రిమూవ్ చేసినాక ఆర్టిఫిషియల్ లెన్స్ పెట్టినప్పుడు బ్యాగ్లో కరెక్ట్గా కూర్చుంటుంది. దానివల్ల మన విజన్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత న్యాచురల్ లెన్స్ని కూడా లేజర్ ద్వారానే రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ లేజర్ ద్వారానే బ్రేక్ చేస్తారు. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ న్యాచురల్ లెన్స్ అనేది తీసే ఏదైతే ప్రక్రియ ఉందో ఇది త్వరగా అవడానికి అవకాశం ఉంది. ఐ కాంప్లికేషన్స్ తక్కువ జరగడానికి అవకాశం ఉంది. అలాగే ఐబాల్పై ఇన్సిషన్ ఏదైతే ఉందో అది లేజర్ ద్వారా చేసినందుకు మనకు ఐ హీలింగ్, కన్నుపై ఉన్న గాయం త్వరగా మారడానికి అవకాశం ఉంది. ఈ రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ చేసేటప్పుడు కంటిలో అనస్థీషియా డ్రాప్స్ వేస్తారు. దీనివల్ల సర్జరీ టైంలో ఎలాంటి నొప్పి రాదు. రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీలో ఓన్లీ అనస్థీషియా టాపికల్ డ్రాప్స్ వేసి సర్జరీ చేస్తారు. అక్కడ మీకు ఎలాంటి ఇంజెక్షన్ ఇవ్వరు అండి. ఇంకా ఇలాంటి ఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొని వస్తాను. ఈ వీడియోని కనుక లైక్ చేయకపోతే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.